బిలట్ రక్తం కళ చూసే రాక్షసులకు మారుపేరు ఓల్డ్ సిటీ వడ్డీ వ్యాపారులు. రౌడీజం, గూండాగిరి వారింటి పేర్లు. వడ్డీ డబ్బుల కోసం పేదలను జలగల్లా పీడించడమే కాక దౌర్జన్యాలు చేస్తారు. తేడాలొస్తే శాల్తీలే లేపేస్తారు. వరుస ఘటనలతో పోలీసులు కొరడా ఝుడిపించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వడ్డీ వ్యాపారుల అంతు చూస్తున్నారు. పేదరికం, నిరక్షరాస్యతకు అసలైన చిరునామా హైదరాబాద్ పాత బస్తీ. బండెడు సంసారాలను ఈదడానికి, చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు ఇక్కడి వారు. 100 రూపాయలు అప్పు తీసుకుంటే వడ్డీయే 50 రూపాయలు కట్టాలి. అయినా తప్పక ఆ రౌడీ రాథోడ్ల వద్దకు వెళుతూనే ఉంటారు పాత బస్తీ వాసులు. సకాలంలో వడ్డీ చెల్లించలేదన్న నెపంతో ఇళ్లలోకి చొరబడి టీవీలు, ఫర్నిచర్ ధ్వంసం చేయటంలో వడ్డీ వ్యాపారులు ఆరితేరారు. ఫిర్యాదు చేసిన సివిల్ గొడవలంటూ కాకీలు సైలెంట్ గా సైడ్ అయిపోతుంటారు. 2 రోజుల కిందట మీర్చౌక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జావీద్ అనే వ్యక్తిని ఫైనాన్షియర్లు హత్య చేశారు. గతంలో అప్పు తీర్చలేదని సమీరా అనే యువతిని ఓ వడ్డీ వ్యాపారి చార్మినార్ మీద నుంచి నెట్టేశాడు. చత్రినాక పిఎస్ పరిధిలోనూ ఓ హత్య జరిగింది. అప్పు తీర్చలేదంటూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఫైనాన్షియర్లు. రోజు రోజుకి ఫైనాన్షియర్ల ఆగడాలు శృతిమించడంతో పోలీసులు మొద్దునిద్ర వీడారు. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌత్ జోన్ పరిధిలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో ఫైనాన్స్ కార్యాలయాలతో పాటు వ్యాపారుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. 80 మందిని అదుపులోనికి తీసుకుని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మీద మహిళలపై వాళ్ళు అత్యాచారానికి కూడా వెనకాడలేదు. అదేవిధంగా నిన్న మీర్ చౌక్ చెత్తా బజార్లో మర్డర్ పరాకాష్ఠగా మేము భావించి స్పెషల్ మీటింగ్తో మా ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలతో మీటింగ్ చేసుకుని వీటిని ఉక్కుపాతంతో అణచివేయాలనే ఉద్దేశంతో మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు నుంచి దాడులు కొనసాగిస్తున్నాం. సుమారు 80 మందిని అదుపులో తీసుకున్నాం. 18 కేసులు నమోదు చేశాం. 18 మందిని రిమాండ్ పంపిస్తున్నాం. చక్రవడ్డీలు వసూలు చేస్తున్న ఫైనాన్షియర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేకంగా వసూళ్లు చేపడితే లాఠీలు జడిపించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం 18 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కొంతమంది పైల్వాన్స్ ని, రౌడీ షీటర్స్ కూడా గుర్తించడం జరిగింది. 5గురిని పీడీ యాక్ట్ ద్వారా రిమాండ్ పంపించడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అతి త్వరలో కమిషనర్ గారికి ఈ యొక్క ప్రతిపాదనలు మేము పంపించడం జరుగుతుంది. వాళ్ళపై నిరంతర నిఘా పెట్టి లేడీస్ పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ, అమాయకుల పట్ల కానీ ఎవరైనా అనుచిత ప్రవర్తన, ఫోర్స్ఫుల్ ప్రవర్తన ఏమాత్రం మా దృష్టికి వచ్చినా విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. ఈ దాడులు కంటిన్యూ అవుతాయి. అది కంప్లీట్ కంట్రోల్ అయ్యే వరకు ఈ దాడులు కొనసాగిస్తాం. పాత బస్తీలో 500 మంది అక్రమ ఫైనాన్షియర్లు ఉన్నారు. వారంతా ఆర్బీఐ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నేరపూరితంగా ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తుంటారు. అప్పు తీసుకున్న వారి పట్ల గూండాగిరి చేసే జాఫర్ పహిల్వాన్, మహమ్మద్ పహిల్వాన్, చోటా పహిల్వాన్లను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు డీసీపీ.